హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకొక కథతో నేను మీ ముందుకు వచ్చాను. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్వామివారి గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా ఇస్తారు. ఒక్క చీమ కూడా కనిపించని క్షేత్రం. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నరసింహ అవతారం. కోరికొల్చిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నాడు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకే శంకరాచార్యులు అంతటి వారే తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయావయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన స్వామిని పానకాల నరసింహస్వామిగా భక్తులు పూజిస్తారు. ఇప్పుడు శ్రీ పానకాల నరసింహ క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. 1 కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. 2 కొండపై ఉన్న పానకాల స్వామి ఆలయం. 3వది కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశ్యపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరినీ భీతిగొల్పుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంతస్వరూపులయ్యారు. మంగళాద్రి వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. ఈ కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామివారి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామివారి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ అంత పానకం దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తున్నా ఈ ఆలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాల స్వామి గుడి వెనుక ఉన్న సొరంగం ఉంటుంది. దానిలో నుంచి వెళ్తే కృష్ణానది తీరాన ఉన్న ఉండవల్లి వెళ్ళవచ్చునని అంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పయనించేవారట. కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని సేవించి వెళ్ళేవారట. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి, శుభదాయని అయిన శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసింది గనుక ఈ పర్వతానికి మంగళగిరి అయినది. అంతకుముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవని స్థల పురాణం చెబుతోంది. పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కథ. పానకం తాగడం ఎంతవరకు మట్టుకు నిజమో అని పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడంట. ఒకరోజు తన బావమర్దితో కలిసి ఆయన యార్లగడ్డ అంకినీడితో కలిసి కొండపై స్వామివారిని తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనించారట. విపరీతమైన బాధ కలిగించుట వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక నిర్జీవంగా ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామి తన శరీరం ఆహారం అయ్యిందని, తన జన్మ సార్థకతమయ్యిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతారని మొక్కుకొని గండం గడిచిపోతే గాని మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. అంతే కానీ గుడిలో విగ్రహం అంటూ ఏమీ ఉండదు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇదండి పానకాల నరసింహస్వామి క్షేత్రం విశిష్టత. నాకు తెలిసినంతవరకు చెప్పాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో కథలు మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ ఓపెన్ చేసి షార్ట్స్ చూడండి, వీడియోస్ చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. ఈసారి దుర్గమ్మ కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.